వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. గుమ్మడికాయనంతా నేను చెక్కు తీసి ఇలా తరుక్కున్నాను. దీంతో ఈ రోజు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు ఇవన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ చిట్పట్లాడి అంతా పెద్ద పెద్దగా వేగినాయి. ఇప్పుడు నువ్వులు వేస్తున్నా. ఇవన్నీ దూరగా వేగినాయి. వీటిని ప్లేట్లకు వేసుకుని చల్లారుస్తుంది. చింతపండు నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసేసుకున్నాను. నూనె వేసి పోపు వేస్తున్నాను. ఆవాలు వేసాను. మినపప్పు, శనగపప్పు కూడా వేసేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఇంగు వేస్తున్నాను. తరుక్కున్న ముక్కలు వేసేద్దాం. ముక్కలు బాగా కలిపి ఇలా మూత ఉంచేద్దాం. జీలకర్ర, మిరియాలు, మెంతులు, నువ్వులు అన్నీ వేసాను. కారం కూడా వేసేసాను. కారము ఇందులోకి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకుందాము. చూడండి, ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మసాలా వేసేద్దాము. రుబ్బుకున్న మసాలా ఇందులోకి వేసేస్తున్నాను. చింతపండు రసము వేసేస్తున్నాను. కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఉప్పు వేసి కలిగి పెడదాము. చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. మీరందరూ కూడా చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.